కిలోమీటర్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పోయిన సండే మేమైతే ఒక పెద్ద అడ్వెంచర్ చేసినాము. నిజంగా చాలా అంటే చాలా పెద్దది. ఆయన ఒక్కడే వెళ్తే ఆయనకు అంత ఇబ్బంది ఉండదు, 15 మినిట్సే పడుతుందంట. కానీ మమ్మల్ని ఇద్దరిని కూడా తీసుకొని పోయేసరికి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే నడిచినాం తెలుసా. అంటే మరీ అంత దున్ని అయితే ఏం లేవు పొలాలు, కాకపోతే కొంచెం ఇబ్బంది అయింది నడవడానికి. బురద లేదు, ఏం లేదు, ఎట్లా పడితే అట్లనే తీసుకుపోయిండు. ఒక 30 మినిట్స్ నడిచిన తర్వాతనైతే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చినాము. అమ్మాయి అనిపించింది నాకైతే. అసలు నిజంగా ఎండ కొడుతుంది. నా కొడుకు అయితే నాన్న ఇంటికి పోదాం, నాన్న ఇంటి పోదాం, అక్కడ పోయింది మొదలు అదే పెడుతున్నాడు, ఇంటికి పోదాం అనేసి. మస్తు నవ్వుకున్నాం మేమైతే. కింద నిలబెడితే నిలబడతలేడు, మళ్ళీ కింద ఒడ్డు మీద స్కార్ఫ్ వేసి దాని మీద నిలబడు నాన్న అంటే అప్పుడు నిలబడ్డాడు. మేమైతే ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే చిన్న చిన్న నార్మళ్ళు ఉన్నాయి కదా, వీటికైతే యూరియా వేయడం కోసం అయితే వచ్చిండు. కానీ మేము వచ్చేసరికి దాంట్లో అయితే వాటర్ అయితే ఏం లేకుండే. ఇంకా పక్కన ఉన్న పొలం నుంచి కొన్ని అయితే వాటర్ అయితే ఆ 2 మళ్ళు నిండేటట్టు అయితే పెట్టిండు. ఇంకా పెట్టినాక అది 2 ఫుల్ అయిపోయిన తర్వాత వాటికైతే యూరియా వేస్తున్నాడు. కానీ నిజంగా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అంత ఇబ్బంది అనిపించలేదు, అంటే కరెక్ట్ ప్లేస్ నుంచి తీసుకెళ్ళలేదు అన్నమాట మమ్మల్ని. ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతుండే ఇట్లా మోటార్ పంపుల దగ్గర కాసేపు అయితే మేము ఆడుకున్నాము. ఇంకా పొట్టుని చేతుల మీద ఎత్తుకుంటే ఇబ్బంది అవుతుంది అనేసి ఇట్లా మెడల మీద కూర్చోబెట్టుకొని నడుస్తున్నాడు. నాకైతే నా చిన్నప్పుడు ఓల్డ్ మెమరీస్ అని గుర్తొచ్చినాయి అన్నమాట అట్లా ఎత్తుకునేసరికి. ఇంకా పొలం దగ్గరికి వెళ్ళి రావడం ఏమో కానీ ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేమైతే.